హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మళ్ళీ మా పెరటి పంటల మిద్ది మీద ఒక వీడియో పెడదామని. ఇది పొదేనండి. ఇంతకుముందు ఇంట్లో బీరకాయ ఉండేది, వచ్చింది, తీసేసాం, మళ్ళీ కొత్తగా పెట్టాం. ఇక్కడ వంకాయ వస్తుంది, పచ్చిమిరపకాయ దీంట్లో చాలా కోసం ఈ వంకాయ వస్తుంది. ఈ వంకాయ వస్తుంది, ఇది గుత్తి వంకాయలు. టమాటా కూడా చెట్టుకి పండిపోతున్నాయి, రెడీ అవుతున్నాయి. మొత్తం టమాటాలు చెట్టు నిండా. ఇది మెంతికూర వేసాం, మెంతులు. ఇది తోటకూర, ఇది తోటకూర, ఇది పాలకూర. ఇక్కడ మళ్ళీ కొత్తిమీర, ధనియాలు వేసాం. ఇవన్నీ వస్తున్నాయి వంకాయలు. ఈ లోపలికి ఉన్నాయేమో గుత్తి వంకాయలు. ఇది మామూలు పొడుగు వంకాయలు. ఈ పచ్చిమిరపకాయలు ఇది వేసాం, వస్తుంది. టబ్బు వేస్ట్ చేయకుండా ఇక్కడ మళ్ళీ కొత్తగా తీసి మొక్కలు వేసాను, పచ్చిమిరపకాయ మొక్కలు. ఇవన్నీ మొత్తం అన్నీ పచ్చిమిరపకాయలు. ఈ 3 క్యాబేజీ, బంతిపూలు అలా ఉంచేసాం చెట్టుకి. మెంతికూర కొంచెం వస్తుంది కానీ మెంతికూర సరిగ్గా రాలేదు. ఇది క్యాబేజీ. ఈ 3 బెండ. ఇక్కడ మొన్న ఒక మొక్క ఒకటి తీసుకొచ్చి అంటేసాను, పూలు పోస్తాయి కదా అని. ఇది ఉల్లికాడలో. ఇదంతా పచ్చిమిరపకాయ నారే, ఇదంతా చిన్నగా కనపడుతుంది అని పచ్చిమిరపకాయ నారే. ఇది మళ్ళీ మనం మెంతులు వేసాం, ధనియాలు వేసాం కదా, కొత్తిమీర స్టార్ట్ అయిపోయింది. ఈ చిట్టు గులాబీ అని, దీంట్లో మనం డిఏపి అది వేస్తాము. తర్వాత జీవామృతం అని చెప్పి గో సంరక్షణలో ఆవు పంచుకొని తెచ్చి కలిపి చేస్తాం. పేడ, అది ఆవు పేడ, అది కలిపి వేస్తాం అన్నమాట. అందుకని ఇది మనకి చక్కగా నీట్గా వస్తుంది. ఇదేమో బృంగరాజ్ అని, కొబ్బరి నూనెలో అట్లా కలుపుకొని మనం చేయాలి. ఇది కూడా బాగా పెద్ద పెద్ద పూలు వస్తున్నాయి. మామూలు గులాబీ, రెడ్ ఆకు, తెలుపును రెడ్. ఇది మా తులసి కోట. ఈ చూడండి, చిన్న దాంట్లో టబ్బులు ఎంత పెద్దవి వచ్చేసినాయో, కలబంద. ఇవన్నీ ఏమో చిక్కుడు, ఇది బీర. చిక్కుడు బీర కలిపి ఒక దాంట్లోనే వేసేసాను, ఇంకా పెద్ద టబ్బు కదని మొదలైంది. ఇది ఆల్రెడీ ఒక 6 కాయలు ఎన్నో కోసాము బీరకాయలు. ఇది ఒకటి ఉంది, కొంచెం ఏంటో మరి ఆగింది. మళ్ళీ పువ్వు అది వస్తుంది, చూడాలి. ఇది కూడా పువ్వు స్టార్ట్ అయ్యి ఇది కూడా వచ్చింది, వస్తుంది నెమ్మదిగా. ఎక్కడో ఉంది కానీ కనపడలేదు, ఇందాక చూసా. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.